మాట మీద నిలబడే దేవుడు మన దేవుడు. దేవుడు తన వాగ్దానాలను నెరవేర్చుతాడని బైబిల్ ఈ సత్యాన్ని నొక్కి వక్కాణిస్తుంది. ఆదికాండం 3:15లోని ప్రవచనం యేసులో నెరవేరింది. యేసును మానవునిగా పంపించడం ద్వారా ఆయన స్త్రీ సంతానంగా జన్మించి మానవాళికి విమోచననిస్తానన్న తన వాగ్దానాన్ని దేవుడు నెరవేర్చాడు. యెషయా 7:14లో చెప్పబడిన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అనే గొప్ప గొప్ప నామాల నెరవేర్పు కూడా యేసులోనే. మత్తయి 1:22-23లో చెప్పబడినట్లు, ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేల్ అని పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేల్ అని పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. మన జీవితంలో దేవుని మాట నెరవేరడానికి మనం ఆయన మంచితనం, నమ్మకత్వం మీద ఆధారపడాలి. గుర్తుంచుకుందాం, మనకు తోడై ఉన్న దేవుడు నమ్మదగినవాడు, తాను ఇచ్చిన మాట నెరవేర్చేవాడు.